హాయ్ బంగారాలు, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. నైట్ క్వీన్ ఈ సిరీస్ నేనెవరి దగ్గర కాపీ చేయలేదు. నా సొంతంగా నేను క్రియేట్ చేసి రాసినది. ఎవరిని ఉద్దేశించి కూడా రాయలేదు. నైట్ క్వీన్ పార్ట్ 1. ఒక అమ్మాయి శరీరం వేశ్యగా ఒక విటుడి కోసం ఎలా ఉంటుందో అలా చెప్పే సన్నివేశంలో కొంచెం బోల్డ్గా అనిపించవచ్చు. కానీ ఆ అమ్మాయి మనసు ఏంటి అనేదే ఈ కథ విన్నవారికే తెలుస్తుంది. అది ఒక అందమైన ఇల్లు. ఇంటి చుట్టూ ఆహ్లాదకరమైన గార్డెన్, చెట్లు, పరిమళించే పూల చెట్లు. ఇంటి చుట్టూ వాతావరణం ఇంద్రలోకంలో ఉన్నటువంటి ఫీలింగ్. ఆ ఇంట్లో ఒక అందమైన అమ్మాయి. వయసు 25, హైట్ 5.6, వెయిట్ 60 kgs. కలర్ పచ్చి పసుపు కొమ్ము రంగరిస్తే పచ్చదనముతో శాండిల్ పౌడర్ కలిపితే వచ్చే పసుపు తెలుపు వర్ణం. చారడేసి కనులు, విశాలమైన నుదురు, సంపెంగ ముక్కు, దొండపండు పెదవులు, యాపిల్ వంటి బుగ్గలు, విశాలమైన మెడభాగం, ఎత్తైన పాపి కొండల వలె హృదయ భాగము, బంగారు పుష్పము వలె లోతైన నాభి భాగము, కనులకు ఇంపైన వెనుక భాగము, దాని మధ్య నాగుపాము వలె నల్లని పెద్ద జడ, లేత తమలపాకు వంటి చేతులు, సుకుమారమైన పాదాలు, దివి నుంచి భువికి దిగి వచ్చిన దేవకన్య మాదిరిగా, ఒక ప్రకృతి కాంతగా. ఒక మగవాడు ఆమెను చూస్తే ఆమెను పొందలేని జన్మ వ్యర్థము అని ఆమెను పొందటానికి చెయ్యరాని ప్రయత్నాలు చేస్తారు. మన్మధునికి మోహం పుట్టించే అంత అందం. ఆమె పేరు రాణి. ఆమెను వేశ్య అంటారు, కానీ ఆమె మనసు వేశ్య కాదు. ఒక పేద ఇంటి పిల్లను పెళ్లి పేరుతో మోసం చేసి రెడ్ లైట్ ఏరియాలో అమ్మి వెళ్ళాడు ఆమె భర్త. ఆమె దగ్గరకు వెళ్ళినోళ్ళకే తెలుస్తుంది ఆమె అంటే ఏమిటో. మనిషి బంగారం, కల్మషం లేని మనసు, కృష్ణుడి భక్తురాలు. కృష్ణ మందిరంలో కూర్చుని, భగవంతుడా, నాకెందుకు ఈ వేశ్యావృత్తి? నేను అందరిలాగా సంసారిని కాలేనా? నాకు పిల్లలు, భర్త అనే యోగం లేదా అని వేడుకుంటుంది. ఈ జన్మకి కాకపోయినా మరు జన్మకి అయినా నాకు ఈ బతుకు వద్దు. బంధాలు, బంధుత్వాలు లేని ఈ జన్మ అవసరమా? చేతులారా ప్రాణం తీసుకోలేక నేను బ్రతుకుతున్నా అని బాధపడుతూ పూజ ముగించుకొని బయటికి వచ్చింది. చక్కటి పరిమళంతో ఇల్లు మొత్తం సువాసన భరితంగా ఉంది. రాణి దగ్గర పనిచేసే రత్తమ్మ రాణికి కాఫీ కలుపుకొని వచ్చింది. కాఫీ తాగుతా రిషి ఫోన్ చేశాడా అని రత్నంని అడిగింది. రత్నం చేయలేదమ్మా అంటూ లోనికి వెళ్ళిపోయింది. రాణి రిషి ఆలోచనలతో పైకి వెళ్ళి పడుకుండిపోయింది. మధ్యాహ్నం 2 గంటలకు రత్నం రాణిని లేపి భోజనం పెట్టింది. రాణి భోజనం తినేసి రిషి ఫోన్ చేశాడా అని అడిగింది. రత్నం లేదమ్మా అని తిన్న పిల్లని తీసుకుని వెళ్ళిపోయింది. రిషి వారం నుంచి ఫోన్ చేయటం లేదు, ఫోన్ ఎత్తటం లేదు. మరి నైట్కి మనుషులను ఎలా పంపుతున్నాడు అని ఆలోచిస్తా మళ్ళీ నిద్రపోయింది. 6 గంటలకు మేలుకొని వాష్రూంలోకి వెళ్ళి తలారా స్నానం చేసి బయటికి వచ్చి తనను తాను అందంగా అలంకరించుకొని కిందకు వచ్చింది. రత్నంతో నా గది సిద్ధమా అని అడిగింది. అంతా సిద్ధం చేశానమ్మా. రత్నం వాళ్ళ పెరట్లో ఉన్న జాజులను 4 మూరలు కట్టి అక్కడ పెట్టింది. మిగిలిన పూలను, బాగా పరిమళించే పూలను ఒక గదిలో అలంకరించింది. రాణి టైం చూసింది. 7. ఇంకొక గంట తన డ్యూటీ ఎక్కవలసిన టైం. అలా కాసేపు కళ్ళు మూసింది. కంటి కొనల నుండి కన్నీరు జలజలా రాలుతున్నాయి. ఆ చూపు భర్త కోసం ఎదురు చూస్తే ఎంత బాగుంటుంది. ఒక విటుడి కోసం ఎదురుచూప ఆలోచిస్తా సెల్కి మెసేజ్ వచ్చింది. కనులు తెరిచి చూసింది. 5,000 తన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయినాయి. ఈరోజు నైట్ డ్యూటీ తప్పదు. ఒకప్పుడు రెడ్ లైట్ ఏరియాలో మనసు చంపుకొని గత్యంతరం లేక
దారుణంగా హింసలకు గురై బ్రతికింది. ఇప్పుడు రోజుకు ఒక విటుడు తప్పటం లేదు. కానీ వారి సొంతమైన ఇల్లు, ప్రశాంతమైన లోగిలి, రెడ్ లైట్ ఏరియాలో వ్యాపారం చేసే ఆమె దగ్గర రాత్రి పగలు అని తేడా లేకుండా ఎప్పుడు పడితే అప్పుడే. అటువంటి నరకం నుంచి రోజుకు ఒక్కరే, అది కూడా తన మనసు ఆరోగ్యం బాలేదు అంటే ఆగిపోతుంది. చచ్చిపోదామంటే చావలేదు. బ్రతుకుతూ మనసు చంపుకొని వారిచ్చే డబ్బుకు పొందుని ఇవ్వటానికి నరక యాతన పడుతుంది. ఈరోజు తను సిద్ధంగా ఉండాలని తనకు తాను చెప్పుకుని మరొక్కసారి తన గదిలోకి వెళ్ళింది. తనకు తాను అద్దంలో తన దేహాన్ని చూసుకుంది. ఒక నైట్కి 10,000 ఈ దేహానికి అని వికారంగా నవ్వుకుంది. రిషి రాణికి బ్రోకర్గా పనిచేస్తాడు. 7 గంటల 30 నిమిషాలకు రాణి సెల్కి 5,000 నోటిఫికేషన్ వస్తే ఆ రోజు నైట్ తాను సిద్ధంగా ఉండాలి. తప్పక తాను తీసుకున్న డబ్బుకు న్యాయం చేయటానికి తన మనసును పక్కన వేసి తనకు తాను సిద్ధపడింది. కింద రత్నం మాటలు వినపడుతున్నాయి. రాణికి అర్థమైంది తన కోసం వచ్చిన అతను వచ్చాడని. రత్నం వచ్చిని అతనితో మాట్లాడి తనను తాను అలంకరించిన గదిలోకి పంపింది. రత్నం పైకి వచ్చి అమ్మా అంత సిద్ధం అని చెప్పింది. రాణి పలుచని చీరని ఒంటి పొరన వేసుకొని తన బిగువైన అందాలు బహిర్గతంగా కనిపించేటట్టు, తన నాభి అందాలు కూడా ప్రదర్శించేటట్టు చీర మొత్తం నాభి కిందకు అనేసి వయ్యారముగా నడుచుకుంటూ కింద అలంకరించిన గదికి వెళుతుంది. రత్నం రాణిని చూస్తూ ఉదయం నుంచి ఎలా ఉన్న మనిషి ఇప్పుడు ఎలా ఉండాల్సి వస్తుంది, ఆమె అందమే ఆమెకు శాపమైనది అని రత్నమ్మ నవ్వుకొని వెళ్ళిపోయింది. రాణి గది తలుపు దగ్గరికి వచ్చింది. తలుపుపై ఒక చెయ్యి, నడుంపై ఒక చెయ్యి వేసి తన అందాలను ప్రదర్శించుతుంది. వచ్చిన అతను రాణి అందచందాలు చూసి మైమరచిపోయాడు. ఈరోజు ఈ అప్సరతో ఊహలోనే ఉవ్విళ్ళు ఊరుతున్నాడు. రాణి అతని కళ్ళల్లోకి మత్తుగా చూస్తూ కైపుగా కొంటెగా, మీకు నేను చీరలో ఉండాలా డ్రెస్లో ఉండాలా అని అడిగింది. వచ్చిన అతను తీసేసేదానికి ఏదైతే ఏమి అని దగ్గరకు వచ్చాడు. రాణి మీరు తాగటానికి మీకు ఏ బ్రాండ్ అని అడిగింది. వచ్చిన అతను ఫలానా బ్రాండ్ అని చెప్పాడు. అతని ముందు నుంచి వయ్యారముగా నడుచుకుంటూ సెల్ఫ్లోంచి తను అడిగినది తీసి 2 గ్లాసులలో పోసి ఫ్రిడ్జ్ నుంచి ఐస్ వాటర్ తీసి అందులో పోసి రత్నం అరేంజ్ చేసినవి అక్కడ పెట్టి గ్లాస్ చేతికి అందించింది. అతను ఆ గ్లాస్ తీసుకుంటూ ఆమె అందమైన చేతులు తను తాకుతూ పరవశించిపోతున్నాడు. ఇద్దరికి ఒకరిపై ఒకరికి ఎంత కోరిక ఉన్నదో ఆ మత్తైన కళ్ళతో ఒకరికి ఒకరు మత్తుగా చూసుకుంటూ కొద్దిగా తాగుతున్నారు. రాణికి లైట్గా మత్తెక్కినది. వచ్చిన అతనికి కూడా కడుపులోకి పోయినది, కంటికి కనిపించినది కలిపి మహాగా ఎక్కేసింది. వచ్చిన అతను రాణిని దగ్గరకు తీసుకొని అంతటి అందం ఈ రేయి నా సొంతం అనుకుంటూ ఆమె అందాన్ని తన ఇష్టానికి తాకుతూ అనువనువు ముద్దాడుతూ ఆమె అందానికి అతనికి ఎక్కడ లేని కోరికలు వెళ్ళు ఇస్తున్నాయి. రాణి డ్యూటీ ఆమె అందాన్ని ఆస్వాదిస్తుంటే సహకరించటం. ఆమె కంటికి ఎదురుగా ఉన్న వాళ్ళు పెద్ద చిన్న వయసు భేదం తెలియదు. వాళ్ళకి కావలసినది ఇవ్వటం మాత్రమే ఆమె పని. అది మనసుతో చేసేది కాదు కనుక ఆమె గతం నుంచి మనసు చంపుకొని తీసుకున్న దానికి యాక్టింగ్గా బాగా నేర్పించారు రెడ్ లైట్ ఏరియాలో. వచ్చిన వారికి ఆనందాల పొందు ఇవ్వటం, వారికి నచ్చినట్టుగా ఉండటం.
మన్మథ రాజ్యంలో రతి క్రీడ కొనసాగించారు. రాణి తను తీసుకున్న డబ్బుకు న్యాయం జరుపుతూ అతనికి స్వర్గ సుఖాలు అందించింది. వచ్చిన అతనికి ఓపిక ఉన్నంత వరకు తనను తాను అర్పించుకుంది. 3 గంటల సమయమున వచ్చిన అతను మరొక్కసారి దగ్గరికి తీసుకుంటే, మీ టైం అయిపోయినది అన్నది. వచ్చిన అతను, అదేంటి 4 గంటలకు కదా అని అడిగాడు. రాణి, 3 గంటలకి బెడ్ వర్క్ ఓవర్. 3 నుంచి 4 గంటల మధ్య మనిద్దరి మధ్య దేహపు యుద్ధము కాదు, మాటల యుద్ధము అని మీకు రత్నం చెప్పలేదా అంటుంటే అతను, చెప్పింది, యుద్ధం అంటే అన్నాడు. రాణి, నేను అడిగిన వాటికి మీరు సమాధానం చెప్పాలి, మీరు అడిగే వాటికి నేను సమాధానం చెప్తా అన్నది. సరే అడుగు అని వచ్చిన అతను అన్నాడు. రాణి, మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని రాణి అంటే, అదేం ప్రశ్న? శృంగారం కోసం. ఇప్పటి వరకు స్వర్గ సుఖాలలో తేలలేదా? దానికోసం అన్నాడు. రాణి, మరి మీ ఇంటి దగ్గర మీ భార్యతో చేసేదేమిటి? అక్కడ కూడా అదే కదా అంటుంటే అతను, అదే కానీ జిడ్డు మొహం వేసుకొని ఇంట్లో ఇది లేదు, ఇంట్లో అది లేదు అని పక్కకు చేరినప్పుడల్లా పోరు పెడుతుంది. అందుకే దాని మీద విరక్తి కలిగి ఇక్కడికి వచ్చాను. ఎంత సుఖం, ఎంత ఆనందం అని మహా ఆనందంగా చెప్తున్నాడు. రాణి, ఒక్క నైట్కి నాకెంత ఇచ్చారండి అన్నది. అతను 10,000 అన్నాడు. రాణి, మరి మీ భార్యకి ఆ చొప్పున మీరు తనతో ఎన్ని రాత్రులు కలిసి ఉంటారు? అన్ని రాత్రులకి లెక్క వేయండి. డబ్బులు మీరెన్ని ఇవ్వాల్సి ఉంటుంది? అన్ని డబ్బులు ఇస్తే నాకంటే స్వర్గ సుఖాలు ఇస్తుంది. ఒక్కసారి అలా ఊహించుకొని చూడండి. మీ భార్య మిమ్మలను ఎంత ప్రేమిస్తుందో, మీకోసం ఎంత తపిస్తుందో. నేనైనా రోజుకి ఒకరి దగ్గరికి పోవాలి. నీ భార్య నీ దగ్గరికి తప్ప ఇంకొకరి దగ్గరికి పోదు. అందమైన సంసారం ఉన్నవారికి దాని విలువ తెలియదు అని రాణి అంటుంటే అతను, నీ అంత అందంగా నా భార్య లేదు అని అనగానే రాణి లైట్ బంద్ చేసి, ఇప్పుడు చెప్పండి, నేను ఎంత అందంగా ఉన్నాను? అందం అనేది కంటి చూపుతో కాదు, ఒక్కసారి మనసు పెట్టి చూడండి. మీ భార్య మీకు అప్సరసలాగా కనపడుతుంది. అయినా మీరు ఇంట్లో డబ్బులకు లోటు లేకుండా చూస్తే మీ భార్య కూడా అందంగా తయారవుతుంది. మీకోసం ఎదురు చూస్తుంది. ఆలోచించుకోండి. నా దగ్గరికి రావటానికి నేనేమైనా విలువైన దాన్ని కాదు. మీ భార్య, మీ సంసారం ఎంత విలువైనదో మీకు ఆలోచిస్తే మీకే తెలుస్తుంది. మీరు నా దగ్గరికి మీ దగ్గర డబ్బులు ఉన్నన్ని రోజులు వస్తారు, కానీ నీ భార్య కడదాకా నీతోటోనే ఉంటుంది. ఒక్క రాత్రికి పోసే డబ్బులు నీ భార్య నెల రోజులు ఇల్లు గడుపుతుంది. మీకు మీ పిల్లలకి కడుపు నిండా వండి పెడుతుంది. మీరు ఇల్లు అన్ని రకాలుగా గడపగలిగితే ఆమె మీకోసం అన్ని రకాలుగా ఆమె కూడా మారుతుంది అంటూ టైం చూసింది. ఇక మీరు వెళ్ళవచ్చు అంటూ బయటికి వచ్చింది. తన గదిలోకి విసవిస వెళ్ళిపోయినది. రత్నం వచ్చిన అతన్ని పంపించేసి తలుపు అన్నీ మూసేసింది. ఏంటి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా? లేదు, మళ్ళీ స్టార్ట్. రాణి తన గదిలోకి వచ్చి ఒక చాప పరుచుకొని పడుకుంది. 6 వరకు పడుకొని లేచి స్నానం చేసి పూజ గదిలోకి వెళ్ళింది. అక్కడ తమ పెరటిలో పూలను రత్నం కోసి పెట్టింది. నిన్నటి పూలను మొత్తం క్లీన్ చేసి ఫ్రెష్ పూలతో చక్కగా అలంకరించింది. పూజ చేసుకొని రాణి మనసులో, కన్నయ్య, రిషికి ఏమైనది? నాకు ఎలా తెలిసేది? రిషిని చూడక వారమైనది. రిషి కనపడకపోతే నేను బ్రతకగలనా? ఎప్పుడూ నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళలేదు. కనీసం ఫోన్ చేసినా మాట్లాడొచ్చుగా. తనకు ఏమైనా అయింది అందాము అనుకుంటే
రోజు ఎవరినో ఒకరిని పంపిస్తూనే ఉన్నాడు. అతను లేకుండా వచ్చేవారు రారు. తండ్రి, ఈ జీవితానికి నా అనే వారిని ఎవరినీ నాకు లేకుండా చేశావు. రిషిని మాత్రం నా నుంచి దూరం చెయ్యకు. నాకంటూ తోడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక్క రిషి మాత్రమే. ఈ జీవితానికి అతనే వెలుగు. ఎక్కడ ఉన్నాడో ఒక్కసారి కనిపించేలా చెయ్యి తండ్రి అని మనస్ఫూర్తిగా కోరుకొని బయటికి వచ్చిన రాణికి రత్నం కాఫీ పట్టుకొచ్చింది. కాఫీ కప్పు తీసుకొని అలా గార్డెన్లోకి వెళ్ళింది. వికసించిన పూల మధ్య తనొక ముద్ద బంతిలా కూర్చుని కాఫీ తాగుతుంది. ఆ గార్డెన్లో ఉన్న మొక్కలు తానే స్వయంగా నాటినవి. రిషితో కలిసి నర్సరీకి వెళ్ళి తనకు ఇష్టమైన ప్రతి మొక్కను ఏరి కోరుకొని తన గార్డెన్లో నాటుకుంది. రాణి రోజు వాటి మధ్య కూర్చొని వాటితో మాట్లాడుతూ వాటిని ప్రేమగా హత్తుకుంటుంది. రాణికి ప్రస్తుతానికి పిల్లలు అంటూ అవే. పిల్లలను ఎంత శ్రద్ధగా పెంచుతారో అంత శ్రద్ధగా ఆ మొక్కలను పెంచుకుంటుంది. ఆ గార్డెన్ మధ్యలో ఉయ్యల ఉన్నది. ఊయలలో కూర్చొని ఉదయపు తొలి కిరణాలను ఆస్వాదిస్తూ ఆ కిరణాలకు తన గార్డెన్ పదింతల కాంతివంతంగా రకరకాల పూలతో రకరకాల వాసనతో ఎంతో ఆహ్లాదంగా ఉంది. అలా ఊయలలో ఒరిగి మెల్లగా ఊయల ఊగుతూ తనకు రిషి పరిచయాన్ని గుర్తు చేసుకుంది. అది ఒక రెడ్ లైట్ ఏరియా. ఆ ఏరియాలో ఉన్న పాపలు మొత్తం మేకప్తో రకరకాల డ్రెస్సులతో రకరకాల ఫోజుల్లో నిలుచున్నారు. అక్కడికి రాణి వచ్చి అప్పటికి నెల అయినది. రాణి ఏ అలంకరణ లేకుండా సింపుల్గా రెడీ అయి ఉన్నది. అందరితో పాటు తాను నిలుచుంది. కానీ ముఖంలో రవ్వంత కలలేదు. మనసారా ఏడుద్దామన్నా ఊరుకోరు. వారు చెప్పిన పని చెయ్యకపోయినా కొడతారు. అయినా ఎలా ఊరుకుంటారులే. 5 లక్షలు పెట్టి కొనుక్కున్నారుగా. తాళి కట్టి తీసుకుని వచ్చిన భర్త 5 లక్షలకు అమ్మి వెళ్ళిపోయాడు. రాణి ఎటూ పారిపోలేదు. అసలు తను ఎక్కడ ఉన్నదో కూడా తెలియదు. నెల రోజుల నుంచి అక్కడికి వచ్చే విటుల తనకు చూపించే నరకానికి చచ్చిపోదామని ఒక ప్రయత్నం కూడా చేసింది. డబ్బులు పోసి కొనుక్కున్నవారు ఊరుకుంటారా? చావబాది, భయపెట్టి, చిత్రహింసలు పెట్టి, నానా హంగామా చేసి లొంగదీశారు. వారు పెట్టే చిత్రహింసల కంటే విటులతో గడపటమే నయం అనేలా చేశారు. ఆ రోజు గుండె భారముతో అందరిలో నిలుచున్నది. అప్పుడు వచ్చాడు రిషి. రిషి అందరినీ చూసి ఏ మేకప్ లేని రాణి కావాలన్నాడు. రాణి రిషిని తీసుకుని తన గదిలోకి వెళ్ళింది. గదిలోకి వెళ్ళిన రిషి రాణి గది మొత్తం పరికించి చూశాడు. రాణి కదలక మెదలక నిలుచొని చీర కొంగు ఏలుకు చుట్టుకుంటూ ఉంది. నేల చూపులు చూస్తుంది. రిషి ఎప్పుడు చూడని అందం. తను ఒక వేశ్య లాగా లేదు. తనని చూస్తుంటే ఒక గృహిణిని చూసినట్టు అనిపించింది. తన బాధ ఏంటో తెలుసుకోవాలి అనుకున్నాడు. రిషి ఇప్పటి వరకు ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళినా మీద పడ్డట్టే చేస్తారు. ఈ అమ్మాయి ఎందుకు ఇలా ఉంది అనుకుంటూ దగ్గరికి వెళ్ళాడు. రాణి గడ్డం కింద వేలు పెట్టి మోము పైకి ఎత్తాడు. రాణి కళ్ళల్లోకి రిషి కళ్ళు సూటిగా చూశాయి. రాణి కళ్ళ నిండుగా నీళ్లతో లేని నవ్వుని ముఖంపై పూసుకొని రిషిని చూసింది. రిషి, నేను నీకు ఇష్టం లేదా లేక ఈ పని ఇష్టం లేదా అని అడిగాడు. ఇన్ని రోజులలో తనను పలకరించిన వాడు ఒక రిషి. వెంటనే కళ్ళు తుడుచుకొని, రాణి, అది ఏమీ లేదండి, కళ్ళలో ఏదో నలక పడింది, చెప్పండి మీకు ఎలా ఉండాలి నేను అని జీరబోయిన గొంతుతో అడిగింది. రిషి ఆ కళ్ళల్లో కవ్వింపు లేదు, ముఖంలో కళ లేదు, గొంతులో స్పష్టత లేదు అని అన్నాడు. ఇన్నాళ్లలో ఒక్కరు కూడా ఆ మాత్రం మాట్లాడింది లేదు. ఆ గదిలోకి రాగానే చిత్రహింసలకు గురి చేసేవారే కానీ తన గురించి అడిగేవారు ఒక్కరు కూడా ఇప్పటి వరకు కనిపించలేదు.
రాణికి ఒక్కసారిగా దుఃఖం పొంగుకు వచ్చింది. రిషిని పట్టుకుని గట్టిగా ఏడ్చేసింది. రిషి రాణిని సముదాయిస్తూ, చెప్పు నీ బాధ ఏమిటో అని అడిగాడు. రాణి పిచ్చిగా నవ్వుతూ, నా బాధ మీకు చెబితే మీరేం చేయలేరు కదా, నాలాంటి దానికి కూడా ఒక మనసు ఉంటుంది అని గ్రహించి అడిగినందుకు మీ మంచి మనసుకు ఒక దండం అని 2 చేతులతో జోడించింది. రిషి రాణి 2 చేతులు తన 2 చేతులతో పట్టుకొని, ఏ వృత్తిలోనైనా ఆ పని కష్టం అంటూ చేయటం జీవితానికి నరకం. ఆ పని ఇష్టము అంటూ చేస్తే బ్రతికినన్నాళ్ళు ప్రశాంతంగా బతకవచ్చు. నేనేమీ చేయలేకపోవచ్చు, కానీ నాకు వీలైతే, నాకు చేతనైతే చేస్తాను అన్నాడు. రాణి, మీరేమి చేస్తారు? ఏమి చెయ్యరు, కానీ కనీసం నా మనసులో బాధ చెప్పటానికి ఒక మనిషి ఇటువంటి చోటులో కూడా ఇచ్చినందుకు మీకు తప్పకుండా చెప్తాను. మీరేదో నాకు చేస్తారని కాదు, కానీ మరలా ఇటువంటి రోజు, నా మనసులో బాధ చెప్పుకునే రోజు వస్తుందో రాదో అని నా పినతల్లి నాకు ఏదో గొప్ప సంబంధం వచ్చిందని సంబరంగా అంగరంగ వైభవంగా పెళ్లి చేసింది. అప్పటికి నాకు అనుమానంగానే ఉన్నది, అన్నమే సరిగా పెట్టనిది ఇంత అంగరంగ వైభవంగా పెళ్లి చేస్తుందని. ఏంటి పిన్ని ఇది అని అడిగాను. మా పిన్ని, నీకు నేను ఏమీ చేయలేకపోవచ్చు, కానీ నువ్వు సుఖంగా బ్రతకటానికి గొప్పింటి సంబంధం నీ అందం చూసి వచ్చారని నాకు చెప్పింది. నాకు తాళి కట్టి తీసుకుని వచ్చిన అతను 1 నెల రోజులు నాతో ఒక భర్తగా వ్యవహరించాడు. తరువాత ఒకరోజు నేను తిన్న అన్నంలో మత్తు కలిపి ఇక్కడ పడేశాడు. తరువాత రోజు మేలుకున్న నాకు ఇది ఒక వేశ్యాగృహం అని తెలిసింది. నాకు ఏమీ అర్థం కాలేదు. దిక్కులు పిక్కటిల్లేలా ఏడ్చాను. నా భర్త నాకు కావాలి అని మొరపెట్టుకున్నాను. అప్పుడు వాళ్ళు, అతను నీకు భర్త కాదని, మీ పిన్ని దగ్గర నిన్ను 2 లక్షలకి కొనుక్కుని వచ్చాడని చెప్పారు. దీన్ని ఏమంటారు అంటూ తాళి తీసి చూపించాను. అతను ఎలా చేసినా నాకు భర్తేగా అని ఏడుస్తుంటే, అక్కడ ఉన్న కొంతమంది అమ్మాయిలు, నీకు ఒక్కదానికే భర్త కాదు, మాకు కూడా అవుతాడు, 100 మందిని చేసుకొని వచ్చి ఇక్కడ అమ్మేసి వెళ్ళిపోతాడు, ఇక మన జీవితాలు ఇక్కడ బలి కాక తప్పదని నాకు ధైర్యం చెప్పుకు వచ్చారు. ఒక్కసారిగా నా జీవితం తలక్రిందులు అయినది. చనిపోదామని ప్రయత్నిస్తే నానా హంగామా చేశారు. నాకు బ్రతకాలని లేదు. నాకు భర్త పిల్లలతో పూరి గుడిసెలో ఉన్న ఆనందమే. ఇక్కడ ఇంత లగ్జరీగా ఉన్నా నాకు నచ్చటం లేదు, ఏడుస్తూ వాపోయింది. రిషి ఆమె అందమైన కంటి నుంచి అలా నీరు కారుతుంటే భరించలేక సముదాయిస్తూ రాణిని దగ్గరకు తీసుకున్నాడు. రిషి రాణితో, నీకు ఇక్కడ ఉండటం ఇష్టం లేదా, ఈ పని చేయటం ఇష్టం లేదా అని అడిగాడు. అందుకు రాణి, ఈ పని ఇష్టం లేదు, ఇక్కడ ఉండటం ఇష్టం లేదు, దీనికంటే చావే మేలని బాధగా చెబుతుంది. రిషి, నేను నీకొక సహాయం చేయగలను. ఇక్కడి నుంచి అయితే తప్పిస్తాను, కానీ ఈ పని నుంచి అయితే తప్పించలేను. ఒక్కసారి ఈ రొంపిలోకి దిగాక ఇల్లు, సంసారం, పిల్లలు అనేది జరగని పని. నీకు నచ్చితే చెప్పు, నిన్నిక్కడి నుంచి విడిపిస్తాను అని అన్నాడు. రాణి మనసులో, ఇక్కడి నుంచి విడిపించటం అంటే వాళ్ళు అడిగిన డబ్బు చెల్లించాలి. అంత డబ్బు తను చెల్లించి నన్ను తీసుకుని వెళ్ళి ఏం చేస్తాడు అనుకుంటూ, రాణి, నన్ను ఇక్కడ నుంచి తప్పించి మీరేం చేస్తారు అని అడిగింది. రిషి వెంటనే, ఇదే వృత్తిలో ఉంచుతా. నీ అందం మామూలుగా లేదు, అందులో ఆ అందానికి తగిన ఇల్లాలిగా ఉండవలసిన లక్షణాలు చాలా ఉన్నాయి. నీలాంటి దాన్ని ప్రతి మగవాడు కోరుకుంటాడు. నీ దగ్గరికి ఒక విటుడు వస్తున్నాడు అంటే అతనికి ఇంట్లో పరిస్థితులు లేదా అతని మానసిక పరిస్థితి బాగాలేక వస్తాడు. అటువంటి వాడు నీ అందాన్ని, నీ అనుకువను చూసి నీ పొందుతో అతను పెట్టిన డబ్బు తక్కువే అనేలా ఉంటుంది. ఇక్కడ ఉంటే వాళ్ళు చెప్పినట్టు రాత్రి పగలు ఇక్కడే మగ్గిపోవాలి. అదే బయట ఉంటే నీకంటూ ఒక ఇల్లు, నీ ఇష్టంగా ఉంటూ, ఇష్టమున్న రోజు పని చేసుకోవచ్చు, ఇష్టం లేని రోజు వదిలేసుకోవచ్చు, కానీ ఎక్కడ ఉన్నా ఇదే పని అని అన్నాడు.
దానికి రాణి, దానివల్ల మీకు ఉపయోగము అని అడిగింది. రిషి, ఏముంది, నీపై వ్యాపారం. నాకైతే ఏ పని చెయ్యాలని లేదు. ఒంటరి జీవితం, ఉన్నన్ని రోజులు బ్రతుకుతా. పోయే రోజు అంటూ పైకి చేయి చూపిస్తూ నా గురించి ఏడ్చేవారు లేరు. నీ అందంతో వాళ్ళు వ్యాపారం చేసుకుని బ్రతికేదానికంటే నీ అందంతో నువ్వే వ్యాపారం చేస్తూ సొంతంగా బ్రతికావనుకో, నీ దగ్గరికి వచ్చేవాడు ఇచ్చే డబ్బులు చెరి సగం, నీకు సగం నాకు సగం అంటే రాణి అని అమాయకంగా అడిగింది. రిషి, నాకు నా అనేవాళ్ళు లేరు. పెళ్లి చేసుకోవాలనే ఇంట్రెస్ట్ లేదు. ఇష్టానికి తాగుతూ తిరుగుతూ ఉండే మనిషిని. నా మీద ఎవరు ఆంక్షలు పెట్టినా నాకు నచ్చదు. అందుకనే మనం ఉండటానికి ఒక ఇల్లు, అది మన ఇద్దరి సొంతం. నీ దగ్గర నైట్ మనుషులను పంపే బాధ్యత నాది. వచ్చిన దాంట్లో నీకు సగం నాకు సగం. మనకి ఒక ఇల్లు ఉంటుంది. ఒకరి మీద ఒకరికి ఆంక్షలు ఉండవు. నీ ఇష్టానికి నువ్వు, నా ఇష్టానికి నేను అన్నాడు. రాణికి ఇక్కడ ఉండే కన్నా అక్కడ తన ఇష్టానికి ఉండటమే మంచిది అనిపించింది. మీరు నన్ను విడిపిస్తారా అని అమాయకంగా అడిగింది. రిషి, అవి నేను చూసుకుంటా, కానీ ఈ రాత్రికి నేను కట్టిన డబ్బులకు నాకు న్యాయం చెయ్యి అంటుంటే రాణి, మీకు ఎలా ఉండాలి నేను అన్నది. రిషి, నీకు నీలా ఉంటేనే అందంగా ఉంటావు అనగానే రాణికి ఇన్ని రోజులుగా తాను ఒక ఆడపిల్లని అని గుర్తొచ్చి ఇప్పుడు జరగబోయే దానికి సిగ్గుగా అనిపించి రిషి కళ్ళల్లోకి చూడలేక తలవాల్చేసింది. రిషి రాణి సిగ్గులను మురిపంగా చూస్తూ ఆమె సిగ్గులతో వణుకుతున్న పెదవులను కొత్తగా చూస్తున్నాడు. అతనికి కూడా అతని జీవితంలో రాణి లాంటి అమ్మాయి తగలలేదు. ఆమెను అలా చూస్తూ పెదవులు అందుకుని ఆమె కళ్ళల్లోకి చూడగానే రాణికి ఇన్ని రోజులుగా విటులతో వికారంగా జరిగిన దానికి రిషి తన మనసులో బాధను తెలుసుకుని అలా ఆమెను దగ్గరికి తీసుకుంటే తను ఒక ఆడపిల్లను అనేది గుర్తొచ్చింది. అతని కళ్ళల్లోకి ప్రేమగా చూస్తూ అతన్ని ఇచ్చే ముద్దుకు ఒక వేశ్యగా కాకుండా తనని కోరుకునే ఒక ఆడపిల్లగా బయటికి వచ్చింది. రిషి కూడా రాణి అందమైన ముఖమును, కోల కనులను చూస్తూ ఆ కనులు అతనిపై ప్రేమను చూపిస్తుంటే అతనికి కూడా ఏదో కొత్తగా వింతగా ఉంది. రాణి ఈ బందికానా నుంచి విడిపించి అతను ఆమెకు చేదోడు వాదోడుగా ఉంటాడు అనేది ఆలోచనకు రాగానే ఆమె మనసులో అతని పట్ల ఏదో తెలియని భావన. ఆమె తనువు కోసం అతను కట్టిన డబ్బులకు న్యాయం చేయాలి అని అతను ఆమెకు చూపించే జీవితానికి ప్రేమను కలిపి అతని కోసం ఆమె మనసు ఆరాట పడుతుంది. రిషి ఆమె అందాన్ని, ప్రేమతో ఇస్తున్న ముద్దుని ఆస్వాదిస్తూ ఆమెతో ఈ రాత్రి జరగబోయే తనువుల యుద్ధం అని మనసుకు రాగానే అతనిలో ఉన్న పౌరుషం, ఆమె కోసం కట్టిన డబ్బు రెండు గుర్తొచ్చి అతనికి జరగాల్సిన న్యాయం కోసం రాణి నడుములను వీణలుగా మీటుతుంటే అతని ముద్దుని అప్పటి వరకు ఆస్వాదించిన రాణి తనువులో తీయని తాపానికి అతని పెదవులు ఆమె వదిలేసింది. కానీ రిషి వదలలేదు. రాణి మత్తుగా కళ్ళు మూసి పెదవులు ఓపెన్గా ఉంటే రిషి తన నాలుకతో ఆమె నాలుకను పెనవేసి తన చేతులు రాణి ప్రతి అందాన్ని తడుముతూ ఉంటే ఆమెలో చెలరేగుతున్న తీయని వలపులు బరువయి భారమయ్యి అతని కోసం ఎగిసిపడుతుంటే ఆమెను ఆ చిన్న గదిలో మంచంపై చేర్చి మెత్తని పరుపులో ఆమెతో పాటు చేరిపోతూ ఇద్దరిపై భారమైన వస్త్రాలను ఒక్కొక్కటిగా తొలగిస్తూ రాణిని సుఖతీరాలకు తీసుకుపోయి తాను సుఖిస్తూ ఆమె అందాలను శోధిస్తూ అతను తరిస్తూ ఇద్దరు ఒకరిలో ఒకరు కలిసిపోతూ మైమరచిపోతూ ఒకరికి ఒకరు ఏకమై ఒకరికి మించి ఒకరు పెనవేసుకొని ఒక అద్భుతమైన శృంగార కార్యానికి శ్రీకారం చుట్టి అనంత లోకాలలో విహరించి ఇద్దరు మనసులు తనువులు తృప్తి చెందేదాకా అలుపెరుగని యుద్ధం చేసి ప్రణయ కావ్యాన్ని అలసటగా ముగించారు. రాణికి రిషి సాంగత్యం బాగా నచ్చింది. రిషికి కూడా రాణి సహచర్యం నచ్చింది. రిషి ఇక్కడి నుంచి నిన్ను విడిపించిన దగ్గర నుంచి ఒక ఇల్లు కొనుక్కొని ఉండే వరకు ఎంత ఖర్చైనా ఇద్దరము సమానంగా భరించాలి.
నేను పెట్టిన డబ్బులు నాకు వచ్చిన తరువాత నుంచే నీకు డబ్బులు ఇస్తా. ఈ డీల్ నీకు ఓకే అయితే చెప్పు అన్నాడు రిషి. రాణి మనసులో నాకు నేనుగా బ్రతకటానికి ఒక దారి చూపుతున్న రిషిని మెల్లిగా తన మనసులో నింపుకుంది. అతను ఆమెకు ఏంటి అనేది ఆమెకే తెలుసు. ఆమె జీవితానికి ఒక తోడు. ఇక అతని వెంట ఆమె ప్రయాణం. ఇష్టంగా ఆమె అతను చెప్పినట్టు అతనితో ఉండాలి అనుకుంది. అలా రిషి అక్కడ 6 లక్షలు కట్టి రిషి ఉన్న ఈ ఊరికి తీసుకొని వచ్చాడు. రిషికి ఇక్కడ కొంత స్థలము ఉంటే అందులోనే ఇల్లు కట్టుకుని ఇద్దరు ఉండసాగారు. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కంపల్సరీ కామెంట్ చేయండి, వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.